వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. డిసెంబర్ 21, 1795 సంవత్సరంలో రాబర్ట్ మోఫెట్ గారు స్కాట్లాండ్లో జన్మించారు. వీరు ఆఫ్రికాకు స్కాటిష్ కాంగ్రిగేషనల్ మిషనరీ. రాబర్ట్ గారు తన 21 సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికాలో తన మిషనరీ వృత్తిని ప్రారంభించారు. రాబర్ట్ గారు మేరీ గారిని వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె అల్లుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆఫ్రికాలో వివిధ స్టేషన్లలో రాబర్ట్, అతని మిషనరీ ప్రయత్నాలలో డేవిడ్ గారు తరచుగా పనిచేశారు. కురుమాన్లో మిషనరీ పని చేస్తున్నప్పుడు రాబర్ట్ గారు బైబిల్ను సెచువానా భాషలోనికి అనువదించిన మొదటి వ్యక్తి. ఆఫ్రికాలో తన సమయాన్ని సువార్త ప్రకటించడానికి, బైబిల్ గురించి చర్చించడానికి వెచ్చించారు మరియు అనేక మంది స్థానికులకు చదవడం, రాయడం నేర్పించారు. 54 సంవత్సరాలు ఆఫ్రికాలో మిషనరీ పనిని చేశారు. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.